హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఈజ్ ఫ్యూరియోసా, ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా తెలుగు రివ్యూ. ఈ మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇట్ వాజ్ డీసెంట్, వన్ టైం వాచబుల్ అనిపించింది. ఇంకా ఇండెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడదాం. మెయిన్ పాజిటివ్ వచ్చేసరికి ఓవరాల్గా మూవీలో ఉన్న యాక్షన్ బ్లాక్స్ మటుకి టాప్ నాచ్ ఉన్నాయన్నమాట. నాకైతే పిచ్చగా నచ్చాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా బాగుందన్నమాట. అసలు చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ ఇంకో మెయిన్ పాజిటివ్ వచ్చేసరికి ఈ క్యారెక్టర్స్ వాళ్ళు బాగా సెట్ అయ్యారు అనమాట. మెయిన్గా మన థార్ మహా అయితే చింపేశాడు యాక్టింగ్. నాకైతే ఆయనే విలంగా బాగా సెట్ అయ్యారు మూవీకి అయితే అనిపించింది అనమాట. అండ్ మెయిన్లీలో చేసిన యాక్టర్స్ కూడా బాగా చేశారు. అండ్ అలాగే ఆ వరల్డ్ ఎస్టాబ్లిషన్ అంటే గ్యాస్ టౌన్ కానీ ఆ ఫోర్ట్స్ కానీ ఆ ఎస్టాబ్లిషన్ వరల్డ్ ఎస్టాబ్లిషన్ అనేది కూడా చాలా బాగుందన్నమాట. అండ్ ఈవెన్ మన పాజిటివ్స్. ఇంకా మన నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ లైన్ అనేది ఈ మధ్య వచ్చే ఇంగ్లీష్ సినిమాలో చాలా తిన్నుగా ఉంటుంది అన్నమాట స్టోరీ లైన్. దీనిలో కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాను నేనైతే. మన స్టోరీ లైన్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్నమాట దీనిలో అంతా. ఏంటో మొన్న కూడా ద కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ మూవీలో కూడా నేనైతే స్టోరీ లైన్ బాగా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా తిన్నుగా ఉన్నాయి అన్నమాట స్టోరీ లైన్ అనేది. ఇది ఒక్కటే నాకైతే మెయిన్ బాగా నెగిటివ్ అనిపించింది. అండ్ అలాగే కొన్ని సీన్స్ బాగా ఓవర్ రైటెడ్ అయిపోయినాయి. ఇంకా ఇలా కాకుండా ఇలా జరిగితే బాగుండేది అనిపించింది అనమాట కొన్ని సీన్స్ దగ్గర. ఇంతే అనమాట నెగిటివ్స్. ఈ రెండు అయితే నాకు బాగా అనిపించింది అనమాట. మరి బ్రో, ఈ మూవీకి థియేటర్కి వెళ్ళాలా వద్దా అంటే, మీరు యాక్షన్ మూవీస్ బాగా చూస్తే కనుక ఈ మూవీ అయితే మీకు బాగా నచ్చింది అనమాట. సో మీరు పక్కా థియేటర్కి వెళ్ళాలి. మరి బ్రో, ఈ మూవీ మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ చూస్తేనే అర్థమైద్దా అంటే అలా ఏం లేదు బ్రో. అది వేరే పార్ట్, ఇది వేరే పార్ట్. జస్ట్ ఆ ఫ్రాంచైజీలో వచ్చే సెకండ్ మూవీ అనమాట. అది జస్ట్ అర్థమైపోతుంది ఎవరికైనా. ఇంకా యాక్షన్ లవర్స్ కాకుండా మామూలు వల్ల అయినా మీకు అర్థమవుతుంది, బాగానే అనిపిస్తుంది. స్టోరీ ఓవరాల్ చూసుకుంటే ఓకే, డీసెంట్ అనిపించింది. ఎవరైనా కానీ ఒక ట్రై అయితే చేయొచ్చు థియేటర్లో. అండ్ నా రేటింగ్ వచ్చేసి 2.75 స్టార్ అవుట్ ఆఫ్ 5 స్టార్. వీడియో ఇస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయక మర్చిపోకండి.